లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పారదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, రక్షణ వాక్కు. ఇక్కడ మానవుడు రక్షించబడక మునుపు తన పాపపు స్థితి యొక్క అంచుల్లోకి అతడు వెళతాడన్న వాస్తవాన్ని ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. మరణపు అంచుల్లో ఉన్నటువంటి నేరస్తుడు పాపులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగాను, స్వభావంలోనూ ప్రవర్తనలోనూ మానవులందరికీ కూడా ఒక నమూనాగాను ఉన్నటువంటి వ్యక్తిగాను మనం చూసాం. స్వభావరీత్యా మానవుడు దేవునికిని ఆయన క్రీస్తుకును విరోధంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతలన్నిటినీ కూడా తప్పుడు త్రోవలో ఉపయోగిస్తూ దేవునికి చెందవలసినటువంటి ఘనతను ఆయనకి ఇవ్వడంలో అతడు విఫలమయ్యాడు మనిషి. ఇప్పుడు మనం సిలువ వేయబడినటువంటి ఈ యొక్క నేరస్తుని మార్పు నొందినటువంటి పాపికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూద్దాం. ఈ సందర్భంగా అతని యొక్క నిస్సహాయత స్థితిని మనం లోతుగా గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఒక్కొక్క మాటని చాలా డీప్గా, లోతుగా, స్లోగా తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే 7 మాటలు 7 రోజుల్లోనూ, లేకపోతే 7 మాటలు 7 నిమిషాలు చెప్పుకుని వెళ్ళిపోయాం అనుకోండి, అయిపోయింది. అదేం కాదు. 7 మాటలు కొంతమందికి ఇప్పుడు రిఫరెన్స్లే తెలియట్లేదు. చాలామందికి 7 మాటలు రిఫరెన్స్లు ఎక్కడ ఉంటాయి ఏంటో కొంచెం రిఫరెన్స్ మాకు చెప్పండి. దయచేసి గమనించాలి, జాగ్రత్తగా వినండి. మనల్ని మనం కేవలం తప్పిపోయినటువంటి పాపులంగా గుర్తించినంత మాత్రాన సరిపోదు. మనం అతనితో నింపబడి ఉన్నామని చెప్పి స్వభావ సిద్ధంగా పాపులమని, ప్రవర్తనలో అపరాధులమని మనం మొట్టమొదట తెలుసుకోవాలి. రెండవదిగా, మనం రక్షించబడేందుకు వీలు లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామని, ఈ విషయంలో మనం ఎలాంటి సహాయము చేసుకోనలేమని చెప్పి మనం తెలుసుకోవాలి. మనకు మనం సహాయం చేసుకోలేము. ఆ దొంగ సహాయం చేసుకోలేడు. ఇంపాసిబుల్ అయిపోయింది అతని పరిస్థితి ఇంకా. కాబట్టి మానవ మాతృలు ఎవరు కూడా సరిచేయలేనంత ఘోరంగా మనం అంతా కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నామని చెప్పి కనుగొనిట రక్షణ మార్గానికి 2వ మెట్టు అన్నమాట. దీనిని మనం మానవ నేత్రాలతో దృష్టించాలి. కానీ తన ఆత్మరక్షణ విషయంలో కానీ, తాను దేవుని సముఖంలో అర్హుడిగా నిలబడేందుకు కానీ తనకు తానుగా ఏమీ చేసుకోనలేనని చెప్పి తెలుసుకోనలేనటువంటి వ్యక్తి తన పాపినని పరిశుద్ధుడగు దేవుని సన్నిధిలో నిలిచేందుకు తాను అనర్హుడునని ఏ మాత్రం తెలుసుకోలేడు. రోమా 5:6 ప్రకారం మనం బలహీనులమనియు, యోహాను 5:3 ప్రకారం పాపపు వ్యాధి గలవారమనియు, తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మన నీతి క్రియలు కాదు కానీ దేవుని కృప మాత్రమే మనం రక్షించగలదని మనం తెలుసుకున్నంత వరకు మన విషయమైనటువంటి మనం నిరాశలోనికి వెళ్ళి మనల్ని రక్షించగలిగినటువంటి ఒక బయటి వ్యక్తి కోసం మనం చూడమన్నమాట. వింటున్నారా? గమనించాల్సి, పాపానికి సాదృశ్యంగా లేఖనాల్లో రాయబడినటువంటి ఒక గొప్ప రోగం కుష్ఠరోగం. ఈ వ్యాధికి మానవుని వద్ద అసలు మందే లేదు. భయంకరమైనటువంటి ఈ వ్యాధి బాగు చేయగలిగినటువంటి వాడు కేవలం దేవుడు మాత్రమే. పాప విషయంలో కూడా అంతే ప్రియులారా. అయితే మనం ఇంతవరకు గమనించినట్లుగా ఈ యొక్క పాఠాన్ని నేర్చుకునేటువంటి విషయంలో మానవుడు చాలా నిదానస్తుడిగా ఉన్నాడు. అతడు దూరదేశంలో తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వల్ల పాడు చేయటం ద్వారా ఇబ్బంది పడుతున్నప్పుడు నేరుగా తన తండ్రి వద్దకు తిరిగి రావడానికి బదులుగా వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరిని చెంత చేరి పందులను మేపడానికి అతడు పొలంలోనికి వెళ్ళినటువంటి, వేరే మాటలో చెప్పాలంటే తనను తాను రక్షించుకోనేందుకు తన యొక్క
ఏం చేశాడంటే ఆయన సొంత క్రియలపై ఆధారపడినటువంటి తప్పిపోయినటువంటి కుమారుని మాదిరి మనకి కనిపిస్తూ ఉంది. లోకాసు వార్త 15:15 చదువుకోండి, మీకు అందరికి తెలిసినటువంటిదే. అంటే తండ్రి మీద ఆధారపడవలసినటువంటి వాడు తనకు తాను ఎలాగైనా సర్వైవ్ అయిపోవాలి. నా తండ్రి దగ్గర నేను ఎందుకు వెళ్తాను, ఎవడొకటి దగ్గర పని చేసుకుంటాను, బ్రతుకుతాను. అది కూడా అయిపోయాక అప్పుడు వెళ్ళాడు దేవుడి దగ్గరికి. గమనించాలి. అదేవిధంగా తప్పిపోయినటువంటి ఒక పాప కూడా ఏం చేస్తున్నాడంటే తన నిస్సహాయకరమైనటువంటి పాపపు స్థితిలో నేరుగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళడానికి బదులు ఏం చేస్తున్నాడు, ఎలాగైనా సరే తన క్రియల ద్వారా దేవుని సంతోషపరిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతడు ఈ యొక్క విషయంలో తప్పిపోయినటువంటి కుమారుని కంటే ఎక్కువ మేలు ఏమాత్రం కూడా పొందలేడు. చివరిగా పందులు తినేటువంటి పొట్టు అతని భాగం. అతను 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వలె కూడా ఉన్నాడు. ఆమె గొప్ప వైద్యుడిని యేసు వద్దకు రావడానికి మునుపు అనేకమైనటువంటి వైద్యుల వద్దకు వెళ్ళాడు, ప్రయత్నించారు. ఆమె చాలా ప్రయత్నాలు చేసిన చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వింటున్నారా? తప్పిపోయిన కుమారుడు అన్ని తిరిగి చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా అన్ని తిరిగి 12 సంవత్సరాలు బాధపడ్డాక చివరి ప్రయత్నంగా యేసయ్య దగ్గరకు వచ్చింది. ఇది గమనించదగ్గ విషయం అన్నమాట. ఈరోజున మన జీవితం కూడా తప్పిపోయిన కుమారుడు వలె, ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వలె ఈ పాపరోగం నుంచి ఉపశమనం పొందటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక మతాచారాలు ఆచరిస్తూ చివరికి అలసిపోయి మార్కు సువార్త 5:26 ప్రకారం ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటమునకు గురవుతుంటారు. ఆ స్త్రీ తనకు కలిగినదంతా కూడా వ్యయం చేసుకొని చివరిగా యేసుక్రీస్తుని వెతికింది. అలాగే ఒక పాపి కూడా తన ప్రయత్నాలన్నీ చేసి చివరికి రక్షకుని వెతుక్కుంటూ వస్తాడు కదమ్మా. కాబట్టి ఒక పాపి రక్షించబడటానికి మునుపు అతడు తన బలహీనతను స్పష్టంగా తెలుసుకునే స్థాయికి చేరుకోవాలి. మరణపడంచుల్లో మార్పు పొందినటువంటి నేరస్తుని కథను మనం దాన్నే ఈ విషయాన్ని మనకు తెలుపుతుందనమాట. ఆ సమయంలో అతడు ఏం చేయగలుగుతాడు? అతడు నీతి మార్గంలో నడవలేడు. ఎందుకంటే అతని 2 కాళ్ళు కూడా మరి కట్టేశారు. మరి చీలసే ఆ సిలువ కొయ్యకు బిగించబడి ఉన్నాయి. అలాగే అతను ఆ సమయంలో ఎలాంటి నీతి క్రియలు చేయలేడు. ఎందుకంటే అతని 2 చేతులు కూడా సిలువ కొయ్యకు మరి బిగించబడి ఉన్నాయి. కాబట్టి అతడు తన యొక్క పాత జీవితం నుంచి వెనుతిరిగి ఒక నూతన జీవితాన్ని జీవించడం ప్రారంభించలేడు. ఎందుకంటే అతడు మరణపు అంచుల్లో ఊగిసలాడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీవు రక్షించబడాలంటే స్వనీతిని జరిగించాలని ఆరాటపడే నీ చేతులు మరియు నైతికమైనటువంటి విధేయతను ప్రదర్శించాలని పరుగులెత్తే నీ కాళ్ళు మేకులతో సిలువకు బిగించబడాలి. తన క్రియల ద్వారా రక్షించబడాలనేటువంటి మనస్తత్వం నీలో నుంచి తొలగిపోయి యేసుక్రీస్తు ద్వారా రక్షించబడాలనేటువంటి ఆశ నీలో జనించాలి. నీ పాపపు స్థితిని, నీ పతనమైనటువంటి స్థితిని, నీ నిస్సహాయ స్థితిని నీవు గ్రహించి పశ్చాత్తాపంతో నీ ఆత్మరక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పరిగెత్తాలి. ఎందుకంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీ సొంత ప్రయత్నాలు పక్కన పెట్టి ప్రభు మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం ఆ యొక్క అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరు గ్రహించారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేశాడు. ఈ సత్యం తెలుసుకోలేనంతకాలం మన జీవిత విధానం ఎట్లా ఉంటుందంటే, మనం పనిచేసి మనం కష్టపడి ఎలాగైనా సరే దేవుని దృష్టిలో దయ సంపాదించుకోవాలి, దేవుని దృష్టిలో నీతిమంతులం అయిపోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. అందుకని ఇక్కడ రక్షించబడే ప్రతి వ్యక్తి కూడా ముందు తన జీవితాన్ని ఎట్లాగా జీవిస్తూ ఉంటుంటాడు? పాపపు స్థితే.
కాబట్టి అన్ని ప్రయత్నాలు చేశాక చివరి ప్రయత్నంగానే దేవుని దగ్గరికి వస్తారు. మరి ఇన్ని చూసినటువంటి మనం 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ కూడా వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే బైబిల్ గ్రంథంలో రాయబడిందని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. చదువుదాం ఆ మాట ఒకసారి. ఉన్నదా లేదా, వాస్తవమా కాదా అని మనకి డౌట్ వస్తుంటుంటుంది. నాకు ఎప్పుడు బాగా గుర్తుండే మాట ఇది. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు, ఏ సంగతులు? ఇవే చరిత్రలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు మాట ఇవన్నీ కూడా. అందుకని చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నేను కామెంట్లు పెడతాను, మీరు చూడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకి ఇన్ని విషయాలు తెలియజేస్తూ మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఏమనుంది అక్కడ? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. కాబట్టి రోడ్డు మీద ఒక బోర్డు పెడతారు, ఇక్కడ కొంటున్నది అని చెప్పి. ఆ బోర్డుని చూడకుండా నువ్వు వెళ్ళి అందులో పడితే తప్పెవరిది? ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతిదానికి. ఆ సిస్టమ్ ఫాలో అవ్వకుండా నీ ఇష్టం వచ్చిన రూల్ అక్కడ ప్రదర్శించకూడదు. రోడ్డు ఎక్కాక రోడ్డుకు ఉండే రూల్సే ప్రదర్శించాలి. ఇప్పుడు నీకు బైక్ ఉన్నది, నీ బైక్ 120 వెళ్ళొచ్చు, ఎంతైనా వెళ్ళొచ్చు, దానికి స్పీడ్ ఎంతైనా ఉంటుంది. దానికి ఎంతైనా స్పీడ్ ఉందని పోతే నువ్వు కుదరదు. ఆ రోడ్డు మీద బోర్డు రాసి ఉంటుంది అక్కడ, ఇంతే స్పీడ్ వెళ్ళాలని చెప్పి. అదే నీకు సేఫ్ అనమాట. రోడ్ రూల్స్ ఫాలో అయితే రోడ్డు మీద క్షేమంగా వెళ్తావు. నీ రూల్స్ నువ్వు ఫాలో అయితే నీ జీవితం అక్కడే ముగించబడుతుంది. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ రూల్స్ మనం పాటించాలి తప్ప మన రూల్స్ అక్కడ పాటించరు. ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులన్నీ, అంటే ఈ సంగతులు మనకంటే ముందున్నటువంటి వారు విశ్వాస వీరులు. తప్పిపోయిన కుమారుడు చూసుకోండి, తండ్రి దగ్గర ఎంతో క్షేమకరమైన జీవితాన్ని విడిచిపెట్టేసేసి లోకంలో కలిసిపోయాడు. అంతా నష్టపోయిన కూడా తండ్రి దగ్గర రాకుండా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడో దిక్కున జాబ్ సంపాదించుకుందాం, ఎలాగైనా సరే తండ్రికి వేరుగా జీవించేద్దాం, ప్రూవ్ చేసుకుందామని ప్రయత్నాలు చేసి విఫలమైపోయి చివరికి వచ్చాడు తండ్రి దగ్గరికి. ఈ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ తిరిగింది 12 సంవత్సరాలు తిరిగి డబ్బంతా అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్తాకి ఆవిడ దగ్గర ఏమీ లేక, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, నిస్సహాయమైన స్థితిలో చివరికి దేవుడి దగ్గరికి వచ్చింది. దొంగ కూడా అన్ని ప్రయత్నాలు చేశాడు. నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి అందరితో పాటు కలిసి దూషించేశాడు ఈ వ్యక్తి. ఎవరు? కుడివైపున ఉన్న దొంగ. మనం గతంలో ధ్యానించుకున్నాం. అతను కూడా దూషించాడు దేవుడిని. అన్ని ప్రయత్నాలు చేసేసాడు, అతను కూడా దూషించేశాడు. చివరికి క్లైమాక్స్లో ఏం చేశాడంటే ఇంకా ఆయన చేసేది ఏమీ లేదు. ఓకే, మనం నీతిమంతులుగా తీర్చబడలేం, మన క్రియలన్నీ కూడా చెడ్డవే, నిజమే. ఇప్పుడు ఈయన అంటున్నాం కానీ అసలు ఇది ఏం తప్పు చేయలేదు, మనం తప్పు చేసాము అని చెప్పి లాస్ట్లో ఆయనకు పశ్చాత్తాపం వచ్చింది. తప్పుని గ్రహించగలిగాడు. ఇది జీవితం ఎక్కడితో ముగిటిపోవట్లేదు, ఇది ఖచ్చితంగా జీవితం అనేది ఉన్నది. ఆ జీవితానికి నాయకుడు ఈయనే, ఆ జీవాధిపతి ఈయనే అని చెప్పి ఆయన గ్రహించగలిగాడు. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, సత్యాన్ని తెలుసుకోగలిగాడు, యేసు ప్రభువును స్వీకరించగలిగాడు. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడి యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలనేంతకాలం మన జీవితంలో గందరగోళం ఎదురవుతుంటుంటుంది. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతంగా చూడాలి, ఉన్నతంగా దీవించాలి, నిన్ను ఎలాగైనా రక్షించాలి, నీ సమస్య నుంచి ఎలాగైనా విడిపించాలని దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభువు రెండో పలికిన మాట రక్షణ మాట. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని రక్షించాలి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు. అవకాశం ఇద్దరికి ఇవ్వబడింది. ఇద్దరు కూడా సమాన దూరంలోనే ఉన్నారు యేసుప్రభువు వారికి. ఇద్దరు కూడా సమానంగానే దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఇద్దరు కూడా సమానంగానే దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నారు. ఇద్దరికి కూడా సేమ్ అవకాశం ఇవ్వబడింది.
కానీ ఒకరు మాత్రమే స్వీకరించగలిగారు, ఒకరు మాత్రమే దక్కించుకోగలిగారు, ఒకరు మాత్రమే అవకాశాన్ని పొందుకోగలిగారు, ఒకరు మాత్రమే రక్షించబడ్డారు. ఈ రోజున ఈ యొక్క శిలువ మర్మాలు, ఈ లెంట్ డేస్ సందర్భంగా శిలువ ధ్యానాలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి వారులారా, మీకు కూడా అద్భుతమైనటువంటి విషయాలు మీ దాకా వస్తూ ఉన్నాయి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో క్యాజువల్గా యూజువల్గా ప్రతిరోజు ఏదో 2 మాటలు వింటున్నావా అన్నట్టు వినేసేసి విడిచిపెట్టేస్తున్నారా? లేకపోతే ఏదో కూర్చోవాలి కాబట్టి ఇక్కడ దేవుని సందులో కూర్చున్నారు, కానీ మీ ఆలోచన అంతా ఏంటో, మా అప్పులు, మా సమస్యలు ఏంటో, మా జీవితం ఏంటో, మా గందరగోళం ఏంటో, మా పరిస్థితి ఏంటో అని చెప్పి నీ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి దేవుని వైపు చూడండి. 12 సంవత్సరాలు ఆలోచించింది పరిస్థితుల గురించి. ఆమె ఒక్క అడుగు ప్రభు దగ్గరికి వేసింది, 12 సంవత్సరాల పరిస్థితి అంతా మారిపోయింది. సిలువలో దొంగ అంతవరకు దూషించాడు, ద్వేషించాడు, దేవుని అవమానించాడు. ఆ చివరిలో దేవుని శక్తిని తెలుసుకున్నాడు, తన జీవితం మారిపోయింది. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, ఎంజాయ్ చేశాడు, నష్టపోయాడు, కష్టపడ్డాడు, బట్టలు లేకుండా అయిపోయి, తింటాక తిండి లేకుండా అయిపోయింది, నీచాతి నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అన్ని చేసి ఇన్ని చివరిలో తండ్రి గుర్తుకొచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో మళ్ళా జీవితం అంతా కూడా పునరుద్ధరించబడింది, మార్చబడింది. ఈ రోజున దేవుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. 1 కొరింథీ 10:11 ప్రకారం ఇట్లాంటి సంగతులన్నీ కూడా మనకంటే ముందు వాళ్ళందరికీ కూడా దృష్టాంతాలుగా, ఒక సంఘటనలుగా, ఒక ఇన్సిడెంట్స్గా, వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణలుగా సంభవించాయి. ప్రతి లెక్కల పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంటుంది. ఆ ఉదాహరణ బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ ఉదాహరణ బట్టి ఈ ప్రాబ్లం మీరు చేయండి అంటారు. అలాగే అదిగో వాళ్ళ ఉదాహరణగా ఉన్నారు కదా మీ ముందు జీవితాలు, వాళ్ళని బట్టి ఇదిగో మీకు వచ్చే సమస్యను మరి మీరు సాల్వ్ చేసుకోండి అంటున్నాడు దేవుడు. గమనించాలి ప్రియులారా, ఎగ్జాంపుల్స్, దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్స్. యుగాంతమందున మనకు బుద్ధి కలగటకై తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఈ రోజున యుగాంతమందున మనకేం రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గరైన వాళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు, సమస్యలకు దగ్గర అవుతున్నవారు ఎవరు? బుద్ధి లేనటువంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు సమస్యని హత్తుకుంటూ, సమస్యల వైపు చూస్తూ, సమస్యల కొరకే పరుగులు తీస్తూ ఉంటుంటే అదే చేశారు కదా తప్పిపోయిన కుమారుడు. దూరం 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 వెళ్ళిపోతూనే ఉన్నాడు. నో, ఇది కాదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వచ్చాడు, సమస్యలు పోయాయి. తింటాకి లోటు లేదు, ఉంటాకి లోటు లేదు, బట్టలకు లోటు లేదు, చెప్పులకు లోటు లేదు. విషయం ఏంటంటే తండ్రికి దూరం అయ్యి కొలిది కూడా సమస్యలకు దగ్గర అయిపోయారు. కాబట్టి నా ఆలోచన అంతా ఏంటంటే అందరూ తండ్రికి దగ్గరగా ఉండాలి, తండ్రికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి తండ్రికి మనకి మధ్యలో ఎప్పుడు సమస్యలు పెట్టుకొచ్చి అడ్డుగా పెట్టేసుకోకండి. వింటున్నారా? ఇప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు అనుకోండి. వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు కూడా నాకు చాలా అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఇదే మాటలో వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అనేది బిల్డ్ అవుతుందా? ఖచ్చితంగా విడిపోతారు వాళ్ళు. అబ్బో, ఎప్పుడు వీడి సమస్యలోనే ఉన్నాడో, ఎప్పుడు వీడి ఇబ్బందుల్లోనే ఉన్నాడో అని చెప్పి అతన్ని ప్రేమించే అమ్మాయి ఏం చేస్తుంది? ఎందుకు బాబు వీడితోటి అని చెప్పి దూరం అయిపోతుంది. వింటున్నారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసినా కూడా ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. నాకు చాలా అప్పు ఉన్నది, చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకు మీరు ఒక వివాహం చేయాలనుకుంటే మీ పిల్లలకు ఎవరికన్నాను, వివాహం చేసుకోవాల్సినటువంటి పెండ్లి కుమారుడికి ఏదో జబ్బు ఉన్నది, ఏదో సమస్య ఉన్నది, లేకపోతే నిండా అప్పుల్లో ఉన్నాడు అంటే మీరు ఇష్టపడి చేస్తారా? ప్రశ్న చెప్పాలి. చాలా బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తికి మీ పిల్లనిచ్చి మీరు వివాహం చేస్తారా? అమ్మో, మంచి జాబ్ ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, వెల్ సెటిల్డ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటారు కదా. ఇష్టపడరు సమస్యలంటే. సమస్యల్లో ఉన్న వాళ్ళంటే ఇష్టపడరు, అప్పుల్లో ఉన్న వాళ్ళంటే ఇష్టపడరు కదా. మరి అలాంటి అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సందుకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా తీసుకొచ్చేది ఏముంటుంది? దేవునికి మనకి మధ్యలో పెట్టేది ఏముంటుంది? దేవునికి మనకి స్తుతి పెట్టుకుంటామా? దేవునికి మనకి మధ్యలో దేవుని నామాన్ని కనపరచడం పెట్టుకుంటామా? దేవుని గొప్పతనాన్ని చెప్పడం లేదు.
ఇదే సమస్యలే పెట్టుకుంటాం ఎప్పుడు పట్టుకొచ్చి దేవునికి మనకి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, మీకు నాకు మధ్యలో ఏమున్నాయంటండి, దోషాలు అడ్డుగా వచ్చేసాయంట. నా ప్రయత్నం అంత ఏంటంటే ఎవరైనా సరే దేవునికి కనెక్ట్ అయిన వారు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం తగ్గించేసుకోవాలి. దేవునికి కనెక్ట్ అవుతున్నటువంటి వారు వాళ్ళ ఇబ్బందుల గురించి మాట్లాడటం తగ్గించేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాటిని తగ్గించేసుకుని పక్కన పెట్టేశారో నువ్వు దేవుని బిడ్డవైపోయావు. ఇప్పుడు ఒక భిక్షగాడు ఒక లక్షాధికారి యొక్క అల్లుడైపోయాడు అనుకోండి, ఇంకా వాడు భిక్షం ఎందుకు ఎత్తుకుంటాడు? అర్థమైందా? కాబట్టి నువ్వు సమస్యల్లో ఉన్నా ఏమైనా సరే నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడిపోయి నువ్వు దేవుని బిడ్డ అయిపోయినప్పుడు ఈ సమస్య నిన్ను ఎందుకు ఏలుబడి చేస్తుంది? సమస్యకి నీ మీద ఎందుకు అధికారం ఉంటుంది? నువ్వు ముందు దేవుని బిడ్డగా ఉండటానికి ప్రయత్నం చేయాలి కానీ, నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి ప్రయత్నం చేయాలి కానీ, నువ్వు దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయాలి కానీ, దేవుడి దగ్గరికి వచ్చి నీ సమస్యలు ఎట్టుకొచ్చి దేవుని కూడా సమస్యల్లో ముంచేయాలని చెప్పి, దేవుని కూడా సమస్యలోకి లాగాలని చెప్పి, దేవుడికి సమస్యను అర్థమయ్యేలా చేయాలని చెప్పి అనుకుంటారు చాలామంది. అందరూ అంతే, చాలామంది కాదు. ఈరోజు అందుకనే మన జీవితాలు ఇలాగైపోవటానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. ఎలాగైనా సరే దేవుడికి అర్థమయ్యేలాగా, లేకపోతే చూడండి కామెంట్లు పెడతారండి, అందరూ ప్రార్థన చేయండి నా కోసం. దేవుడు అవసరం లేదు. ఏం చేయాలంటే అందరూ ప్రార్థన చేసేయాలి. ఎందుకని? బయటపడిపోవాలి సమస్య నుంచి, అప్పు నుంచి విడుదల పొందిపోవాలి. కానీ నిజంగా కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయన బిడ్డగా ఉంటే చాలు, అయిపోయింది. ఇంకా నీకు సమస్యకి నీ దగ్గరికి అసలు నీ దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. ఇంకా సమస్యకి నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని చెప్పి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలని చెప్పి, దేవునికి నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా జీవించాలని ఈ ఆలోచన అనేది వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట నాకు అందరికీ కూడా. అంతేగాని దేవుడి దగ్గర వచ్చి ప్రభా చూడండి ఈ మాటలు చెప్పేసరికి చాలామందికి అది నచ్చదు అనమాట, వెళ్ళిపోతుంటుంటారు. ఏం చేయాలి? లేదు మీ సమస్యలు ఎటువంటిది అని సరే దేవుడు తీర్చేస్తాడు, మీ సమస్యను విడిపించేస్తాడు, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, మీరు ఈ సమస్య నుంచి బయటపడిపోతారంటే అందరూ భలే చెప్తున్నారని చెప్పి చక్కగా ఉంటారనమాట. అంతేగాని సమస్య లేనటువంటి జీవితం జీవించండి, సమస్యల గురించి ఆలోచించొద్దంటే లేదు మేము సమస్యల గురించి ఆలోచిస్తాం, సమస్యలతోటే జీవిస్తాం, ఆ సమస్యల గురించే మీరు ప్రార్థన చేయాలి, దేవుడు విడిపించాలి. ఇంతే క్రైస్తవ జీవితం అనుకుంటారు చాలామంది. ప్రియులు గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు బోధించిన బోధలు వినటానికి వేల మంది వచ్చారు, 12 మంది మాత్రమే మిగిల్చబడ్డారు. వాళ్ళు సమస్యల్లో జీవించటానికి మిగిలిబడిన వాళ్ళు కాదు, సమస్యల మీద యుద్ధం చేయడానికి మిగిల్చబడ్డారన్నమాట. 12 మంది ఆయుధం పట్టుకున్నారు, శక్తి చేత నింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్లో ఎవరికన్నా జ్వరం ఉందని చెప్పి ప్రార్థన చేశాడా? యేసుక్రీస్తు ప్రభువారు 12 అంటే పేతురు అత్తగారికి ప్రార్థన చేశాడేమో కానీ జ్వరం ఉందని, పేతురు గారికి జ్వరం ఉంది పోవాలని యేసుప్రభువు ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? లేదు. ఎందుకంటే యేసుప్రభువు దగ్గర ఉన్నారు కదా వాళ్ళు. పేతురు గారికి జ్వరం వచ్చినట్టు బైబిల్లో లేదు, పేతురు అత్తకు జ్వరం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయినట్లు ఎక్కడన్నా ఉన్నదా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యుల్లో ఎవరికైనా సరే ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించినట్టుగా ఎక్కడన్నా ఉన్నదా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఎక్కడైనా ఆకలి చేత బాధపడుతున్నట్టుగా, వాళ్ళకి ఆకలి వేసి కొట్టుమిట్లు ఆడిపోతుంటే దేవుడి దగ్గర వచ్చి ప్రభు ఆకలి వేస్తుందని అడుక్కుంటే దేవుడు వాళ్ళకి ప్రార్థన చేసి అద్భుతం చేసినట్టుగా ఎక్కడన్నా ఉన్నదా? దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా ప్రజలకే, విశ్వాసులకే, విశ్వాసం ఉంచినటువంటి వారికే కానీ యేసుప్రభువును అంటు పెట్టుకుని యేసుప్రభు దగ్గరే ఉన్నటువంటి వారికి ఇప్పుడన్నా లోటు ఏమన్నా ఉన్నట్టుగా అనిపించిందా? చెప్పాలి మీరంతా కూడాను. నా ఉద్దేశం ఏంటంటే అందరూ దేవుడికి దగ్గరగా జీవించాలి. దేవుడికి దగ్గరగా జీవించే వాళ్ళకి ఇంకెందుకు సమస్య లేదు. దేవుడే మనతో ఉంటే సమస్య ఎందుకు ఉంటుంది అసలని? ఉంటే దేవుడు అన్న ఉండాలి, లేదా సమస్య అన్న ఉండాలి. వింటున్నారా? కాబట్టి ఇక్కడ వేల మంది వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి. వాళ్ళకి కావాల్సింది ఏంటంట? స్వస్థతలు, అద్భుతాలు, ఇవి అవి కావాలి, పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి 12 మంది శిష్యులు కూడా ప్రత్యేకించబడ్డారు, ప్రభుత్వటే ఉండిపోయారు. వాళ్ళ జీవితంలో ఎక్కడా కూడా ప్రభా మరి మా ఉద్యోగాలు విడిచిపెట్టేసి మాకు ఉద్యోగాలు ఏవి, మాకు ఇదేది అదేది ఇదేది అని అడిగినట్లు ఎక్కడా లేదు. ఒకసారి పేతురు గారు అడుగుతాడు,
అడిగితే దేవుడు చెప్తాడు, నా నిమిత్తమై ఇల్లునైనను చెల్లినైనను దేన్నైనా వదిలిపెట్టుకుని రెట్టింపు వస్తుంది, ఇక్కడ కూడా అక్కడ కూడా అని చెప్తాడు దేవుడు. మీరేమి లాస్ పోరో నా వల్ల అని చెప్తాడు దేవుడు. సో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ జీవితంలో సమస్యలు చాలా దూరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చలి పెడుతున్నటువంటి సమయంలో ఒక చలికి మనం మంటకు దగ్గరగా ఉన్నాము, అప్పుడు మనకు చలి పెడుతుందా? లేదు. ఎందుకంటే వేడికి దగ్గరగా ఉన్నాం కాబట్టి చలి దూరం అయిపోతుంది. అంతే కదా. చలిలో మంట ఎందుకు వేసుకుంటాడు వ్యక్తి? ఆ చలి దూరం అవ్వాలి, బాడీ హీట్ అవ్వాలి, కాబట్టి వేడికి దగ్గర అవుతాడు, చలికి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే వేడికి వ్యక్తి ఆటోమేటిక్గా దగ్గర అయ్యాడో చలి దూరం అయిపోయింది. అలాగే దహించు అగ్ని అనేటువంటి దేవునికి నువ్వు ఎప్పుడైతే దగ్గర అయ్యావో నీ సమస్య ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. దాన్ని మళ్ళీ చలి పో అంటాడు. ఆ మంట దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరన్నాను? నేను మంట దగ్గరకు వచ్చాను కాబట్టి చలి నన్ను విడిచి వెళ్ళిపో. ఇంకా అదే యాక్షన్ అవసరం లేదు. ఇంకా అక్కడ ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే మంట దగ్గరకు వచ్చావో చలి నిన్ను విడిచి వెళ్ళిపోవలసిందే. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ సమస్య నన్ను వెళ్ళిపో దూరం, ఇంకా అవసరం లేదు. నువ్వు దేవుని గొప్పతనాన్ని చాటుకుంటూ కూర్చుండి చాలు, ఆటోమేటిక్గా నీలో నుంచి ప్రతి సమస్య, ప్రతి అప్పు, ప్రతి అనారోగ్యము, ప్రతి నిరుద్యోగం, ప్రతి గొడ్రాలితనం, ప్రతి నింద, ప్రతి అవమానము దాని అంతటా అదే పరుగులు తీస్తుందంట. హల్లెలూయా. అటువంటి వెలిగింపు ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.